జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో పార్టీ సీనియర్ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ సభ్యత్వ నమోదే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహించి ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చరిత్రను తిరగరాసింది. పార్టీకి ఆయువు పట్టుగా నిలిచి సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పార్టీ సీనియర్ నేత శ్రీకాంత్ పార్టీ సభ్యత్వ నమోదులో సాధించిన ఘనత జనసేనపై ఉన్న నమ్మకాన్ని రుజువు చేసింది. చేసే పనిలో నిజాయితీ, సేవ చేయడంలో నిస్వార్థం, అంకిత భావంతో ప్రజలకు అండగా నిలిచి భరోసాగా నిలుస్తున్న శ్రీకాంత్ కృషిని ప్రజలు ఆకర్షితులై పార్టీ సభ్యత్వం పొందారు. దీంతో ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నుంచి విశేష స్పందన వస్తోంది. దాంతో జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు వార్డులో వందలాది సంఖ్యలో నమోదు చేయించారు. ముఖ్యంగా విశేష స్పందన నేపథ్యంలో మరో వారం రోజులు పొడిగించడంతో మరింత మంది ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని పొందాలని పార్టీ నాయకులు శ్రీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులోనే కాకుండా నియోజకవర్గం స్థాయిలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీకాంత్ సమాజ సేవే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయమందించే చేతులే మిన్న అని నమ్మి పేదలను ఆదుకునేందుకు గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దనాలకోట శ్రీకాంత్, సౌత్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు క్రియాశీల సభ్యత్వం అన్నది చాలా చక్కగా జరిగిందండి. రాబోయే కాలంలో దీన్ని ఒక వారం రోజులు పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి గొప్పగా స్పందన రావడం అయితే జరుగుతుంది. యువత ప్రతి ఒక్కరూ పోటాగా ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ స్పందనని తెలియజేస్తున్నారు. అత్యధిక మెజార్టీ లాగా అత్యధికమైనటువంటి క్రియాశీల సభ్యత్వాన్ని అందరూ చేయించుకోవడం జరుగుతుంది. క్రియాశీల సభ్యత్వం చేయించుకోవడం వల్ల ప్రజలకు కలిగే లాభాలు అన్నట్టు కూడా మేము ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి వార్డుని కూడా తను అన్నగారు టచ్ చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు అన్న రోజున క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయని ప్రతి ఒక్కరిని మా జనసైనికుల ద్వారా తెలియజేస్తున్నారు. అదే ఒక్కరిని మాకు మంచి గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించే విధంగా ప్రతి ఒక్కరు దీని కొంచెం వివరంగా తెలుసుకునే విధంగా అన్నగారు మాకు కొన్ని దిశానిర్దేశకాలు ఇవ్వడం అయితే జరిగింది. దాని ప్రకారం మేము ప్రతి ఒక్క ఎందుకంటే ఈ 38వ వార్డులో నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నా అన్నదమ్ముల అన్ని కుల మతాలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు కూడా చాలా అత్యధికమైనటువంటి క్రియాశీలకం సంఖ్యను ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా పెంచినటువంటి ఈ వారం రోజుల గడువులో కూడా నేను ఇంకా ఎక్కువ శాతం నమోదు చేసి పవన్ కళ్యాణ్ గారికి నా వంతుగా జనసైనికుడు ఎక్కువ శాతం క్రియాశీలక సభ్యత్వం చేసి మా అన్నగారికి నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోని ఎలాగైతే గెలిచారో అదేవిధంగా మా సౌత్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు ప్రతి వార్డుని టచ్ చేస్తూ జనాల తాలూకా స్పందన ప్రతి ఒక్కరు మంచి స్పందన పొందారు. దానివల్ల రాబోయే కాలంలో కూడా అన్నగారికి మంచి మెజార్టీ ఇవ్వాలంటే ఈ క్రియాశీలక సభ్యత్వం అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా అన్నగారు చూపిస్తున్న ప్రేమకి తబ్బిబ్బవుతున్నారండి. అందువల్ల ఏంటంటే అన్నగారికి మా తాలూకా స్పందన తెలియజేయాలన్నట్టు అనే విధంగా మేము మీకు ఎప్పుడు తోడుంటాం అనే విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం చేయించుకొని మా తాలూకా స్ట్రెంత్ని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా వంశీ అన్నగారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము ప్రతి ఒక్క యువత కూడా కోరుకుంటున్నారండి. దనాలకోట మాదిరి తన వేరే మహిళ తన కోఆపరేషన్ లేకుండా నేను ఏమీ చేయలేనండి. యాక్చువల్లీ రాత్రి పాలనకుండా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా స్నేహితులు కానీ వార్డులో ప్రతి ఒక్క సమస్య పట్ల ఈ రోజుని మాకు క్రియాశీల సభ్యత్వం వల్ల ప్రజలు మాకు ఇచ్చినటువంటి స్పందన చూస్తే ఇంకా జనాలు మాకు ఎంత సపోర్ట్గా ఉన్నారని మాకు బాగా తెలుస్తుంది. అదేవిధంగా మా వంశీ అన్నగారు మాకు ప్రతి దిశానిర్దేశం ఏ రకంగా చేశారంటే వార్డులో ప్రతి గడపకి మీరు టచ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకొని అది మనం తీర్చే విధంగా మీరు ముందుకు ఎలా తీసుకెళ్తారన్న దాని మీద అతను మాకు మా దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో అన్నగారు ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. అది ప్రతి ఒక్కటి కూడా వంశీ అన్నగారు బ్రాండ్గా నిలబడిపోవాలని
అన్నగారికి వచ్చిన బ్రాండ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క గడప గడపని టచ్ చేస్తూ ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్క క్రియాశీల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వార్డులోని అన్ని వార్డుల కంటే ముందుండే విధంగా అన్ని వార్డుల కంటే ఎక్కువ క్రియాశీలక సభ్యత్వం ముందు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తామని మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ వార్డులో టచ్ చేసి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చెప్పడం అనగానే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ప్రతి వార్డులో ఉన్న ప్రతి ప్రతినిధులు కానీ మా జన సైనికులు కానీ మా వార్డు ప్రెసిడెంట్లు కానీ అందరూ సమస్తం మేము అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాం ఈ కార్యక్రమాన్ని. వాళ్ళందరూ సహకారమే కాకుండా మా ప్రజల సహకారమే కాకుండా అందరూ కలిసికట్టుగా చేసిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన అయితే వచ్చిందండి. రాబోయే కాలంలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది ముందుకు తీసుకెళ్తాం. కూటమిలో సభ్యులు కూడా మాకు ఎంతో చక్కగా కోఆపరేట్ చేస్తే మేము చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ప్రతిరోజు హర్షధ్వానాలు తెలియజేయడం అయితే జరిగిందండి. వాళ్ళ తాలూకా కోఆపరేషన్ మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మేము అన్నదమ్ముల వల్ల మేము అందరం కలిసి కట్టుగా ఉన్నదానికి ఇదే మంచి సంకేతం అండి. రేపు అన్న రోజుని వారం రోజులు పెంచడం అయితే ఈ క్రియాశీలక సభ్యత్వం పెంచడం అయితే జరిగింది. దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని దీని తాలూకా ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు చేయించుకున్న వాళ్ళు చేయించుకోలే వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇంకోళ్ళు చేయించుకున్న ఒక చైన్ సిస్టమ్ లాగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని రాష్ట్రంలో అదేవిధంగా ఇది లక్షల్లో చేరింది క్రియాశీలక సభ్యత్వం. ఇంకా మరిన్ని లక్షల్లో చేరాలని మేము కోరుకుంటున్నాం. ఈ క్రియాశీలక సభ్యత్వం పెంచిన గడువుని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకొని వాళ్ళ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి తోడ్పడతారని మేము కోరుకుంటున్నాం.